కోరినంతనే వరాలిచ్చే తల్లి. మహిళలకు ఇష్టమైన వ్రతం శ్రావణ శుక్రవారం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. తిరుచానూరులో వైభవంగా జరుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడి కోనేరును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తవ్వి అమ్మవారి కోసం కఠోర తపస్సు చేశారని స్థల పురాణం చెబుతోంది. ఆగమ పండితులు శ్రీనివాసాచార్యులు చెబుతున్న విశిష్టతలేంటో మా ప్రతినిధి వర్మ అందిస్తారు. లక్ష్మీదేవి ఉద్భవించిన పవిత్రమైన ప్రదేశంగా తిరుచానూరుకు పేరుంది. మన దేశంలో కొల్హాపూర్ తర్వాత తిరుచానూరు సంబంధించి కూడా అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంగా కూడా మొదటి నుంచి కూడా అంతా పండితులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతకీ ఇక్కడ అమ్మవారు ఏ విధంగా ఇక్కడ వెలిసారు, దీనికి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? మనతో పాటు టీటీడీ ఆగమ పండితులు శ్రీనివాసాచార్యులు ఉన్నారు. స్వామి నమస్కారం. అక్కడ అమ్మవారు ఇక్కడ ఉద్భవించడానికి వెనుక కారణం ఏమిటి? ఇక్కడ ఈ మానస సరోవరంలోనే పద్మ సరోవరంలోనే అమ్మవారు ఒక కలువ పువ్వులో బంగారు కలువ పువ్వులో ఉద్భవించారని చెప్తుంటారు. దాని వెనుక ఉన్న ఏమిటి దాని కారణం? శ్రీమతే రామానుజాయ నమః, శ్రీయై నమః, శ్రీధరాజ నమః, శ్రీ పద్మావతి నమః. ముగ్గురున్నారు ఇప్పుడు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. వైకుంఠ రక్షణార్థం నీలాదేవిని అక్కడ పెట్టారు. మహాలక్ష్మి వచ్చి కొల్హాపురంలో కొలువై ఉంది. ఇక్కడ పద్మావతి అమ్మవారు సాక్షాత్తు భూదేవిగా ఆవిడ ఆవిర్భవించింది. తులసిపురంలో పాంచరాత్ర ఆగమాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ అన్ని సంస్కారాలు చేశారు అనేసి మనకు తెలుస్తున్నది. ఇటువంటి సుఖపురానికి వెంకటేశ్వర స్వామి వచ్చి సువర్ణముఖరి నది పక్కంబడే ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని అక్కడ నుంచి అమ్మవారిని గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 10,000 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ శరీరవాణిగా అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై నేను కొల్హాపురంలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడికి రావాలంటే మీరు ఏదైనా ఒక కోనేరు కనుక తవ్వినట్లయితే, ఒక పుష్కరిని తవ్వినట్లయితే దానిలో ఆవిర్భవిస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి తన కుంతలం అనేటువంటి ఆయుధంతో ఈ యొక్క పద్మ సరోవరం పద్మ పుష్కరిని తవ్వటమైంది. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారు అసిధీరిగా మళ్ళీ ఇంకొకసారి వినిపించిందనమాట. నేను ఉద్భవించాలంటే తామర పుష్పంలో ఉద్భవిస్తాను కాబట్టి తామర పుష్పాలను ప్రతిష్ఠ చేయమని చెప్పింది. వెంకటేశ్వర స్వామి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో ఆయనతో మాట్లాడి తామర పుష్పాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని, తామర పుష్పాలు వికసించకపోవటం వల్ల పక్కమటే సూర్యనారాయణుడిని ప్రతిష్ఠించారని, ఆ రశ్మి చేత తామర పుష్పాలు వికసించాయని, అట్లాగే శుక్రవారం నాడు కార్తీక శుద్ధ పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మవారి ఇక్కడ దేవదుందువులు మోగుతుండగా ఉద్భవించారని, పులస్య పులహకృతు మరీచి వధిష్ఠ ఇటువంటి మహానుభావులందరూ కూడా ఇక్కడికి వచ్చి సేవించారని, అట్లాగే బ్రహ్మ ఇంద్రాగ్ని దేవతలందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని సేవించారని, దానిలోని యాజ్ఞవల్క భృగ్వాదులు అట్లాగే సనక సనందన సనత్కుమార సనత్సుజాతుడు అది చాలా గొప్ప మనిషి, ఆయన కూడా వారి ఇక్కడికి ఏం చేశారని, వాళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రత్యక్షంగా చూసినటువంటి స్థలం తిరుసుకపురం. తిరుసుకపురానికి అంత గొప్పది రావటానికి సర్వసాత్విక సంపన్నుడైనటువంటి సుఖమహర్షి ఇక్కడ ఉండటం, శుకుడు యొక్క తండ్రి వ్యాసుడు కూడా ఇక్కడికి రావటం, ఆయన తండ్రి పరాశరుడు రావటం, ఆ తరంలో ఉన్నటువంటి శక్తి రావటం, ఆ తరంలో ఉన్నటువంటి వశిష్ఠువు రావటం, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పుష్కరిణి దగ్గరికి వచ్చారు. ఇదే ఈ గ్రామానికి వచ్చారు. ఇవన్నీ కూడా అందుకే పరమ పవిత్రమైపోయినటువంటి ప్రదేశాలుగా రూపుదిద్దుకున్నాయి. అటువంటి వాటిల్లో ఇక్కడ స్వామి యొక్క అంటే తపస్సమాధికి మెచ్చి అమ్మవారు మనకు ప్రత్యక్షమైందని తెలుస్తుంది. శ్రీనివాసాచార్యులు టీటీడీ ప్రధాన ఆగమ పండితులు ఆయన చెప్పినట్లుగా అంత పవిత్రమైన స్థలం ప్రస్తుతం నేనున్నాను ఇక్కడ తిరుచానూరు లోని ఈ పద్మ సరోవరం అని. ఇక్కడే అమ్మవారు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అమ్మవారు సాక్షాత్కరించి తర్వాత ఇక్కడే తిరుచానూరులో అమ్మవారు వెలిసినట్లుగా చెప్తారు. ఇది ఇక్కడ స్థల పురాణము. ఇంత ప్రాశస్తమైన ఎంతో పవిత్రమైన ఈ ప్రదేశానికి కొల్హాపూర్ తర్వాత ఎక్కువగా తిరుచానూరు మనం చూస్తే దేశంలో తిరుచానూరుకు అంత ప్రాధాన్యత ఉంది. అందుకని ఇక్కడ ఏ ఉత్సవాలు జరిగినా ముఖ్యంగా కార్తీక మాసంలో పంచమి రోజు ఆ రోజు అమ్మవారు ఇక్కడ ఉద్భవించారని చెప్తారు. కాబట్టి కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పంచమి రోజున ఇక్కడ ముగింపు ఇక్కడ చక్రస్నానం లాంటి ఘట్టం ఎంతో వేలాది లక్షలాది భక్తుల మధ్య జరుగుతుంది.
ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం కూడా అంతే ప్రాశస్త్యం అయితే ఇక్కడ ఉంది. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి సన్నిధిలో సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు వెలిసిన ఈ ప్రాంతంలో అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకుంటుంటారు. ఇంత ప్రాశస్త్యం ఉన్న పవిత్ర క్షేత్రంగా తిరుచానూరు గుర్తింపు పొందింది. ఇది వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాక్షాత్తు లక్ష్మీదేవి వెలిసిన ఈ తిరుచానూరు నుంచి ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.